పైడి రాజు, నీ పొలం కవులకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు. అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే. కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10,000 రూపాయలు తీర్చేశాడు. ఇక వడ్డీ కింద 2,500 అంటావా? నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనుక ఆ వడ్డీని పంచాయతీ కొట్టేస్తుంది. అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మందిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను. మరి దొరబాబుకి ఏం శిక్ష చేస్తారో చెప్పండి. అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి బట్టి నార చేస్తా. దొరబాబు నువ్వు ఆగు. ఒరేయ్, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను. నోరు మూసుకో. దొరబాబు, ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి, అందులోను పాత ప్రెసిడెంట్, అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిలో చేయి చాచి కొట్టడం తప్పే. కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఇదేంటి 500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావు? ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి. నన్ను డకోటా అంటావా? నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి పట్టి నార తీస్తా. 500 చెల్లో నాకొద్దని చెప్పాను కదా. ఒరే నానా, నీకు కోపం వస్తే తిట్టు, తీరకపోతే కొట్టు, అంతేగాని అన్నం మీద మాత్రం అలకమాకరా. ఈ ముసలిది తట్టుకోలేదు. ఒక్క మెత కూడా ముట్టుకోను, లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా? తప్పు చేస్తే తప్పదు కదయ్యా. ఏమిటి నేను చేసిన తప్పు? వాడు నోటుకొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను. ఆ పైడిరాజు గారు చేసే వెధవ పనులు కట్ చేయడానికే కదే వాడి నుంచి నిన్నెక్కించారు. ఒట్టి ప్రారంభమై నిన్ను ప్రెసిడెంట్ ప్రారంభం చేశాను. ఎవడిచ్చాడా నీకు ఇంత గొప్ప పోస్టు? నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా? నువ్వే ఇచ్చావులేరా. నా బంగారు కొంటవి కదూ, నా రత్నాల రాసివి కదూ. ఇదిగో కాకా పట్టకు. నీ కాళ్ళు కూడా పడతాను. నాకంటూ ఉన్నది నువ్వు, నీ కోసం బతుకుతుంది నేను. కూర్చో బాబు, అన్నం తిందు గాని. కూర్చో బాబు, కూర్చో. అబ్బబ్బా, ఏంటే ఇది? నువ్వేగా అన్నావు నాది బిడ్డకు తండ్రి అయ్యే వయసని. మళ్ళీ వెనముదలెట్టి చిన్నికిష్టులాగా. ఇప్పుడే కాదరా, రేపు నీకు పెళ్ళయ్యి నీ కొడుకి నీ అంత వయసు వచ్చినా సరే నా కంటికి నువ్వు చిన్ని కృష్ణుడువే. తిను. ఏంటి బామ్మ పెళ్ళి అంటున్నావు? దొరబాబుకి సంబంధం ఏదైనా ఓకే చేశాడా మన సత్తిపండుగాడు? వాడు ఓకే అంటే జరిగిపోద్దేంటి పెళ్లి? ఎన్ని చూడాలి. కులం, గోత్రం, మంచి చెడ్డ, ఈడు జోడు, అన్నిటికంటే ముఖ్యం జాతకం. అబ్బబ్బబ్బబ్బ, ఈ జాతకాల కాడేనే బామ్మ నేను అట్టుకొచ్చిన సంబంధాలన్నీ మంది ఎక్కువ కూరేసిన సిచ్చు పుట్టినలాగా సీదేస్తాను. ఈ విషయంలో నువ్వు 5% రిబేట్ 10% డిస్కౌంట్ ఇచ్చే చెప్తాను. ఆ ముళ్ళపూడి జమీందార్ గారు అమ్మాయితో సంబంధం సూపర్ హిట్ చేసేస్తాను. నోర్ముయిరా నెల తక్కువ వెదవా. జాతకాల్లో తేడా వస్తే జీవితాలే నాశనమైపోతాయిరా. నీలాంటి వాళ్ళు మాటలు నమ్మి నా ఒకే కొడుకు పెళ్లి జాతకాల్లో ఏముందులేని చరిపించేశా. అంతే. రాజాలా ఉంటే నా కొడుకు సంవత్సరానికే పాము కరిచి చచ్చిపోయాడు. నిండు చూలాలు వీళ్ళ అమ్మ ఆ మనోవ్యాధితో మంచం ఎక్కి వీళ్ళని నా చేతులు పెట్టి కన్ను మూసింది. అందుకే నా మనవడు పెళ్లి జాతకాలు కలిస్తేనే చేస్తా. సరేలే బామ్మ. రే సత్తిపండు, అసలు నువ్వు నా పెళ్లి పని మానేసి వెళ్ళి వేరేదైనా పని చూసుకో. నీకే ఆకాశం అంత ఆస్తి, భూదేవంత బామ్మ. నాకేముంది? జేబుకి బొక్క, గుడిసెలో సత్తు గిన్నెలు, సంచిలో గంటల పంచాంగం, పెళ్లికా 6 చెల్లెళ్ళు. నీ దయ వల్ల 6 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే చేశాను. కానీ సంబంధాల కోసం తిరిగిన అనుభవంతో ఇదిగో నేను ఇలా మ్యారేజ్ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాను. మరి నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోనని ఆ యామగిరి గుట్ట మీద ఒట్టెట్టాను. కానీ రోజు రోజుకి ఏజ్ బారైపోతుంది, బతుకు బేజారైపోతుంది. మరి నీ సంబంధం కోసం ఇలాగ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. కానీ వదిలిపెట్టను నేను అలాగా. ఏదో ఒక రోజుని నీ అందానికి సరిపోయే సంబంధం అట్టుకొస్తా. నువ్వు అలా గుర్రుగా చూడకమ్మా తల్లి. నీ జాతకాల పాయింట్ గుర్తుందిలే. జాగ్రత్త.